ఇది నేనొక్కని మాట్లాడడంలే ప్రభుత్వ నిర్లక్ష్యమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మాట్లాడడంలే. మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నారు, వివేకవంతులైనటువంటి మనుషులు చెప్తున్నారు, మేధావులైనటువంటి ఈ వ్యవస్థలో ఉండబడిన సమాజంలో ఉండబడిన మనుషులు చెప్తున్నారు ఇది ప్రభుత్వ నిర్లక్ష్యము అని ఏకకంఠంతో చెప్తున్నారు. ఇది 100కు 100 ప్రభుత్వ నిర్లక్ష్యము. ఏ మాత్రమే కానీ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్త లేకపోవడం వలన, నిర్లక్ష్య వైఖరి వలన, ప్రభుత్వ వైఫల్యం చేత 9 మంది అకాలమైనటువంటి మరణానికి గురైనారు. ఇది అన్యాయమని చెప్తా ఉంటే చనిపోయిన కుటుంబ సభ్యులు ఇంకా అక్కడి నుంచి మృతదేహాలను కూడా తీయలే. అంతలేకే చంద్రబాబు నాయుడు మనుషులు, హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు. ఏమని? డిప్యూటీ సీఎం గారు, ఇది మాకు సంబంధం లేదు. ఈ దేవాలయం ఎండోమెంట్లో లేదు, ప్రైవేట్ది. ఇది మాకు సంబంధం లేదు. మరణించిన వ్యక్తుల యొక్క మృతదేహాలను తొలగించక తలికే ఆ కుటుంబ సభ్యులు బాధాతప్త హృదయంతో రోధిస్తూ ఉండే ఆ క్షణములోనే మాకు సంబంధం లేదు. ఎంత అన్యాయము, ఎంత కఠినమైన హృదయం మీది ఈ ప్రభుత్వాన్ని. ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుందయ్యా చంద్రబాబు నాయుడు గారు, హోమ్ మినిస్టర్ గారు, డిప్యూటీ సీఎం గారు? ఎట్లా మీకు సంబంధం లేకుండా పోతుంది? ఈ దేవాలయం ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో లేదు కాబట్టి, ప్రైవేటు వ్యక్తులది కాబట్టి మాకు సంబంధం లేదంటారా? ఒకవేళ అదే నిజమైతే ప్రొద్దుటూరులో మాకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం అమ్మవారిశాల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి తల్లి యొక్క దేవస్థానం అత్యంత పవిత్రమైనది. మాకు ఎంతో గొప్పగా జరుగుతుంది దసరా నవరాత్రి ఉత్సవాలు. అది ఎండోమెంట్లో లేదు. 100 సంవత్సరాలు పైబడింది. ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారిశాల నడుస్తుంది. దసరా ఉత్సవాలు కూడా వాళ్ళు నిర్వహిస్తారు, ప్రభుత్వం నిర్వహించదు. మరి అడుగడుగునా ఆ రోజు పోలీసులు ఉంటారే? అడుగడుగునా పోలీసులు ఉంటారు ఆ రోజు. మరి ప్రైవేటు వ్యక్తులదైనప్పుడు, మీది కానప్పుడు, ఎండోమెంట్లో లేనప్పుడు 9 రాత్రిళ్ళు అడుగడుగునా పోలీసులు పహారా కాసి భక్తులను సంరక్షించినప్పుడు గత ప్రభుత్వాలలో, మరి ఈరోజు ఆ వైష్ణవ ఆలయానికి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కాశీబుగ్గలో అంత పవిత్రమైన రోజు కార్తీక మాసం ఏకాదశి శనివారం భక్తులు వస్తారని తెలిసి దేవాలయ నిర్వాహకులు పోలీస్ స్టేషన్కు ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని ఇచ్చి ఉండి మరి పోలీసులు పట్టించుకోలేదంటే నిర్లక్ష్యం. పోలీసులు పట్టించుకోవాలా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా, మెడికల్ డిపార్ట్మెంట్ పట్టించుకోవాలా. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ 4 కలిసి ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ దేవాలయాలలో పవిత్రమైనటువంటి దేవాలయాలలో ముఖ్యమైన రోజుల్లో భక్తులను సంరక్షించాల్సిన బాధ్యత వీరిదే. ఒక క్యూ పద్ధతిలో పంపించడం కానీ, వారికి కావాల్సిన మౌలిక వసతులు, త్రాగునీరో, వాష్రూమ్సో, గాలో, మంచో, వెలుతురు చూడాల్సినది. ఎవరికైనా ఏదైనా ప్రమాద పరిస్థితి జరిగినప్పుడు వేల మంది వస్తారు కాబట్టి మెడికల్ టీంను ఏర్పాటు చేయడము, ఇవన్నీ మీ కాదా? ఇంకా ప్రభుత్వం బాధ్యతలు ఇవి కాకుంటే ఏందబ్బా ప్రభుత్వం బాధ్యతలు నాకు తెలియగలుగుతా? ఇంకా ప్రభుత్వం బాధ్యతలు ఏంటి ఇవి కాకుంటే?